అమిత్ షా సారు అంబేద్కర్ సారు మీద మాట్లాడిన మాటలకు నిరసనగా నీలం రంగు బట్టలేసుకొని ప్రతిపక్ష లీడర్లతోటి కలిసి పార్లమెంటుకు వచ్చిండ్రు రాహుల్ గాంధీ అన్న ప్రియాంకక్క. పార్లమెంటు లోపలికి రానిచ్చేదే లేదు అని రాహుల్ అన్నకు పువ్వు పాటోళ్ళు అడ్డం పడ్డారు. ఎందుకు ఓనియరని ఈళ్ళు, ఎట్లత్తవని ఆళ్ళు, ఈళ్ళటునుగా ఆళ్ళిటునుగా అంబేద్కర్ ను మీరు అవమానించిండ్రనంటే మీరే అవమానించిండ్రని ఇద్దరి నడుమ బగ్గనే అయింది బైసు. దీంట్లోనే ఇద్దరు పువ్వు పార్టీ ఎంపీలకు దెబ్బలు దాకిన ముచ్చట్లు బయటకు వచ్చినాయి. రాహుల్ గాంధీ నెట్టుడుతోటే నేను కింద పడ్డా, నాకు దెబ్బలు తాకినాయి అని పువ్వు పార్టీ ఎంపీలు అనుకొచ్చిండ్రు. राहुल गांधी एक एमपी को धक्का लगा, मेरे ऊपर गिर पड़ा और मैं नीचे गिर गया। किसने धक्का मारा? राहुल गांधी ने। हाँ, राहुल गांधी ने। राहुल गांधी ने धक्का मारा। राहुल गांधी। మరేందే రాహుల్ అన్న గా పువ్వు పార్టీ ఎంపీని కింద పడేసినవాట? పాపం గైనకు పెద్దగానే దెబ్బ తాకింది కదా అని అంటే नहीं 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 देखिए, मैं पता नहीं आपके शांत हो जाए, आपके कैमरा में होगा। ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है। धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का। నేను పార్లమెంటు లోపలికి పోదామని పోతుంటే పువ్వు పాటోళ్ళు చేతులు అడ్డం పెట్టి నిల్చున్నారు. వాళ్ళు మాకు ధమ్కి ఇచ్చిండ్రు అని అనవట్టిండు రాహుల్ అన్న. కావాలనే రాహుల్ గాంధీ మా ఎంపీలను కింద నెట్టేసిండు అని స్టేషన్ లో ఫిర్యాదు అయినరు పువ్వు పాటోళ్ళు. ఇక దావకంలో పడ్డ ఎంపీలకు ఫోన్ చేసి మరీ అరుచుకున్నాడు ప్రధాని మోదీ సారు. ఆళ్లే కాదు మాకు కూడా దెబ్బలు తాకినాయి అని పువ్వు పాటోళ్ళ మీద స్పీకర్ కు ఫిర్యాదు ఇచ్చిండు మల్లికార్జున ఖర్గే సారు.